వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా నర్సాపురం అనే ఊరిలో గోపయ్య అనే మేస్త్రి ఉండేవాడు. అతను ఒక యజమాని దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తుండేవాడు. అతను ఒక ఇటుక పెరిస్తే చాలు ఆ ఇల్లు 100 ఏళ్ళు ఉండిపోతుంది అనే మంచి పేరు గోపయ్యకు ఉండేది. అతనికి వయసు పైబడిన కారణంగా పని మానేద్దామని నిర్ణయించుకుంటాడు. ఆ విషయాన్ని తన యజమానికి చెప్తాడు. అప్పుడు ఆ యజమాని, సరే నీ ఇష్టం, మానేయి, కానీ చివరిసారిగా ఒకే ఒక ఇంటిని నిర్మించి వెళ్ళు అని గోపయ్యకు చెప్తాడు. గోపయ్య బయటకి ఏమీ అనలేక తన మనసులో ఈ యజమాని పని మానేస్తాను అని చెప్తుంటే ఎంతో కొంత డబ్బులు సాయం చేసి పంపించడానికి బదులుగా మరో పని చేయమని అడుగుతున్నాడు అని అనుకుంటాడు. తన యజమాని మాటను కాదనలేక ఒప్పుకుంటాడు. మరుసటి రోజు నుండి ఇంటి పనులను స్టార్ట్ చేస్తాడు. అదే అతని చివరి నిర్మాణం అయినందున పని పూర్తి చేయాలనే తొందరలో యజమానిపై కోపంతో ఆ ఇంటిని చాలా బలహీనంగా నిర్మించి చాలా త్వరగా పని పూర్తి చేస్తాడు. ఆ ఇంటి నిర్మాణం పూర్తి అయిన రోజున తన యజమాని ఇంటి తాళాలు గోపయ్య చేతిలో పెడుతూ నవ్వుతూ, ఈ ఇల్లు నీకోసమే గోపయ్య, ఇక ఈ ఇల్లు నీదే, ఇంతకాలం నా దగ్గర పనిచేసినందుకు ఇది నేను నీకు ఇచ్చే బహుమానం అని చెప్తాడు. తన యజమాని మాటలకు తిరిగి ఏం చెప్పాలో గోపయ్యకి అర్థం కాదు. జీవితాంతం ఎన్నో ఇళ్లను ఎంతో పటిష్టంగా కట్టి ఇచ్చిన అతను తన సొంత ఇంటిని మాత్రం తన చేజేతులారా నాశనం చేసుకున్నాడు. కాబట్టి చేసే పని చిన్నదైనా లేదా పెద్దదైనా, మొదటిదైనా లేదా చివరిదైనా, మనం చేసే పనిపై ఎప్పుడూ బాధ్యతను కలిగి ఉండాలి.